హాయ్ హలో సంధ్యా ఫైసీ ఫుడ్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇప్పుడైతే ములక్కాడ మిల్క్ అయితే వేసి వండబోతున్నానండి కుర్మా కింద. ఫస్ట్ అయితే కడాయిలు పెట్టుకోవాలి. కడాయిల్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా వేపుకోవాలండి. ఫ్రై చేయాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. అలాగే చూడండి, మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే వేగనివ్వాలి ఆనియన్స్ వేగాక పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి, అందులోనే యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేయండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. అలాగే పక్కన స్టవ్ పైన మిల్క్ అయితే వేడి చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి కర్రీ. పాలైతే పొంగి రాగానే స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. తర్వాత ములక్కాడలు కూడా అందులో వేసేసుకొని ఫ్రై చేసేయండి. బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. అలాగే సాల్ట్ కూడా వేసేసుకోండి. వాటికి ఉడకాలి కాబట్టి ములక్కాడ సాల్ట్ వేసుకుంటేనే ఉడుకుతాయండి. మీకైతే బాగా ఫ్రై చేయండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. చూసారా, తేడా కనిపిస్తుంది మీకు. ఆ తర్వాత పక్కన పెట్టుకున్న మిల్క్ అయితే వేసేసుకోవాలి. పచ్చిపాలు వేస్తే విరిగిపోతాయండి, అందుకనేసి వేడి పాలు వేసుకోవాలి. కారం ఎందుకు వేయలేదంటే అవి బాగా మగ్గాక అప్పుడు వేసుకోవాలండి, అంటే ఇరిగిపోతుంది కదా పాలు, ఉక్కిరి కింద అయిపోద్ది అనేసి అలా చేశాను నేను. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడైతే వేసుకోండి కారం, మీకు సరిపడినంత కారం వేసుకొని ఫ్రై చేయండి బాగా. ఇందులో అయితే మసాలాలు అవసరం లేదు, ఏమి అవసరం లేకుండా చాలా అంటే చాలా సింపుల్ కర్రీ అండి. చాలా అంటే చాలా టేస్ట్, ఎమ్మి టేస్ట్ అండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి మసాలా కర్రీ. ఒకసారి తిని చూడండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మా బాబుకి అయితే చాలా నచ్చింది కర్రీ.